దీవెనలు కలుగునుగాక. ఆమేన్. ఈ కోవిడ్-19 బట్టి కర్ఫ్యూ మన రాష్ట్రంలో మధ్యాహ్నం 12 గంటల నుండి మరలా తెల్లారి 6 గంటల వరకు ఉండుటను బట్టి కొంచెం సమయాలను మనం అడ్జస్ట్ చేసుకుంటూ రావాల్సి వచ్చింది. అందులో భాగంగా ఉదయకాలపు వేళల్లో 11కు బదులుగా 10 గంటలకు పెట్టుకొని 11:15 కల్లా ముగించుట కొరకు మేము సిద్ధపడుతూ ఉన్నాం. అలానే మిగిలిన సంఘాల్లో కూడా ఆ రీతిగానే కొంచెం ఎర్లీగానే ముగించడం జరిగింది. 8 గంటలకు ప్రారంభించబడినప్పటికీ 9:15 కల్లా ముగించుకోవడం జరిగింది. పేరువంచులు కూడా అలానే జరిగింది. మొలగలపాటి వారి గూడలో కూడా అలాగనే ముగించుకొని వెంటనే బయలుదేరి రావడానికి ప్రభు కృప ఇచ్చాడు. ఇక్కడ కూడా 11:15 కల్లా ముగించబడుతుంది. 12 ఎవరికి వారు వారి వారి గృహాల్లో ఉండాలి అనేటువంటి ఒక తాత్పర్యంతో ఇలా టైమింగ్స్ని కుదించుకుంటూ వచ్చాం. ఇంచుమించుగా సగం టైం కుదించినట్టే. 2:30 గంటలు జరగాల్సినటువంటిది 1:15కే దాన్ని కుదించడం జరిగింది. ఈ కర్ఫ్యూలు ఇలా కొనసాగినంత కాలం మనం కొద్ది కాలం పాటు ఇలా కొనసాగించడం జరుగుతూ ఉంటుంది. మరలా ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే కనుక తెలియచేయటం జరుగుతుంది. మనది ఫిలదెల్ఫియా చర్చెస్ అనేటువంటి గ్రూప్ ఒకటి ఉంది. ఒకవేళ కనుక మీ ఫోన్ నెంబర్స్ కనుక మీకు ప్రతిరోజు అనుదిన దీవెన డైలీ బ్లెస్సింగ్ అనేటువంటి వాక్యం మీకు వస్తూ ఉంటుంది. అలానే వర్తమానాలు మీకు వస్తూ ఉంటాయి. ఒకవేళ కనుక రాకపోతే తెలియచేయండి. అంటే గ్రూప్లో మీరు లేరు అని అర్థం. ఒకవేళ రాకపోతే అరుణ వస్తుందమ్మా, రావట్లేదా? నీ నెంబర్ ఏంటిదో మరి ఇంతకుముందు యాడ్ చేసాం, అవి లెఫ్ట్ అయిపోతా వచ్చినాయి. ఫోన్ మారిందో నెంబర్ మారిందో, నీ నెంబర్ ఏదో అక్కకి వెళ్ళేటప్పుడు ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే దాంట్లో మీకు వచ్చేసింది. టైమింగ్స్ కూడా నిన్న కూడా మేము ఫోన్లో గ్రూపుల్లో పెట్టేసాం. అలానే మన పిల్లలైన వాళ్ళు స్టేటస్లో కూడా పెట్టేశారు ఈ టైమింగ్స్ అన్నీ కూడా. కాబట్టి మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషను ఏదో రకంగా తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. ఈ కర్ఫ్యూలను దృష్టిలో ఉంచుకొని ఈ సమయాన్ని ఇలా మార్పులు చేర్పులు జరిగింది. ఇవన్నీ క్లియర్ అయిపోతే కనుక మరలా యథాస్థానంలోనికి యథావిధిగా టైమింగ్స్ ఉంటూ ఉంటాయి. సరే, ఏదేమైనప్పటికీ కొద్దిపాటి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి ఈరోజు డైలీ బ్లెస్సింగ్లో వచ్చినటువంటి వాక్య భాగం ఒకటి ఉంది. దాన్ని మీ ఎదుట ఉంచుతాను. కీర్తనల గ్రంథం 37వ కీర్తన 27వ చరణం. కీడు చేయుట మాని మేలు చేయుము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. దేవునికి స్తోత్రం. మేలు చేయుము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. చాలామంది మేలు చేస్తారు, మంచి పనులు ఎన్నో చేస్తూ ఉంటారు. మంచి పనులు ఎన్నైనా చేయొచ్చు గాక, అక్కడ గుర్తించాల్సిన మరొక విషయం ఉంది. దానికన్నా ముందు అదేంటంటే కీడు చేయుట మానుము. కొంతమంది కీడు కీడే, చెడు చెడే, అదే సమయంలో మంచి కూడా చేస్తారు. మంచి పనులు కూడా చేసేవాళ్ళు ఉంటారు. కీడు మాత్రం విడిచిపెట్టరు, మంచి చేస్తూ ఉంటారు. కానీ వాక్యం అలా చెప్పట్లేదు. వాక్యం చెడు ఎంత చేసినా సరే మంచి చెయ్యి, మేలు చెయ్యి అని అనలా. ఆ కీడును కూడా విడిచిపెట్టు. అపరాధములు ఏం చేయాలట? ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడు కనికరం పొందుకుంటాం. విడిచిపెట్టాలి, మానేయాలి. అదే ఇక్కడ చెప్పబడింది. చాలామంది మేలు చేస్తారు, మంచి చేసేవాళ్ళు ఉంటారు. వాడండి కొన్ని విషయాల్లో పద్ధతులు నచ్చలే కానీ మంచోడండి, కాకపోతే మంచి చేస్తాడు. వాడు వ్యక్తిగతంగా ఎవరికి ఎంత కీడు చేసాడో తెలియదు కదండి, మాకు మాత్రం మంచి చేశాడండి. కొంతమంది చెప్తూ ఉంటారు, ఎవరికి ఎట్ట చేశాడో మాకైతే తెలియదు కానీ మాకు మాత్రం ఏం చేశాడు? మంచి చేశాడు. కాబట్టి మాకు మంచోడే, మీకు ఎలాంటోడో మాకు తెలియదు అని అంటారు. అలా కాదు. వాక్యం దాన్ని ఎంత మాత్రం కూడా ఒప్పుకోవట్లా. లేఖనాలు దాన్ని ఒప్పుకోవట్లా. గ్రంథాలు దాన్ని కొట్టేస్తున్నాయి.
అది మంచి అనుకుంటే పొరపాటు. మంచి అంటే అది కాదు, కీడును కూడా విడిచిపెట్టాలి. కీడుని విడిచిపెట్టకుండా కీడును అలానే దాచిపెట్టుకొని మేము మంచి చేస్తామని కొన్ని మంచి పనులు చేస్తే సరిపోదు. కొంతమంది తమ పాపాలు పోవాలని, తాము చేసినటువంటి చెడ్డ కార్యాల యొక్క ఫలితం తమ మీదకు రాకుండా ఉండాలని ఏం చేస్తూ ఉంటారంటే దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. మంచి పనులే, మనం కాదనలేము. చాలా చారిటీస్ చేస్తూ ఉంటారు. అన్నదానం చేస్తారు, గోదానం చేస్తారు కదా, వస్త్రదానం చేస్తారు, భూదానం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ పేరున స్కూల్స్ ఉంటాయి, వాళ్ళ పేరున దేవాలయాలు ఉంటాయి, వారి పేరున పంపులు, వారి పేరున కదా, ఎన్నెన్నో. అదే సమయంలో చెడు కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. మంచి పనులు చేస్తున్నారు కదా అని చెప్పేసి చెడును ప్రోత్సహించట్ల బైబిల్ ఏం చెప్తుందంటే చెడును మాను కదా. దానికన్నా ముందు ఉన్నది ఏంటి? చెడుని మానుము, మేలు చేయుము. మనం ఏం చేయాలంటే మేలు చేయవారిగా ఉండగలగాలి. నేను అంటాను, చేతనైతే మేలే చేద్దాం. మేలు చేయటం నీకు చేత కాలేదా, మెదలకుండా ఉండు, కానీ కీడు మాత్రం చెయ్యొద్దు, కీడును తలపెట్టొద్దు, చెడు చెయ్యొద్దు. చేతనైతే ఏం చేయాలి? చేతనైతే మేలు, సహాయం, మేలు చేసేవారిగా మనం ఉండాలి. అదే వాక్యం చెప్తుంది, చెడు మానుము, మేలు చెయ్యము. ప్రైజ్ ది లార్డ్. ఏంటంట? చెడును మానాలి, తర్వాత మేలు చేయాలి. అదే వాక్యం చెప్తా ఉంది 37:27లో, కీడు చేయుట మాని. మొట్టమొదటిగా ఏం చేయాలి? మనం కీడు చేయటం మానేయాలి. అది ఫస్ట్ మనం చేయాల్సిన పని. ఎవరైనా లోకంలో మనిషిగా పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి, క్రైస్తవుడని కాదు, నీవు ఏ మతానికి చెందినా, నీవు ఏ కులానికి చెందినా, నీవు ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తివైనా తెలుసుకోవాల్సింది, చేయవలసింది ఒకటి ఉంది. అదేంటంటే చెడును మానుము, మేలు చేయము. ఎన్నో మతాలు ఉన్నాయి లోకంలో, ఎన్నో మత గ్రంథాలు ఉన్నాయి. ఎందులో చూసినా చెప్పేది ఒకటే, తాత్పర్యం ఏమిటి? చెడు మానాలి, మంచి చెయ్యాలి. మంచి చేసేవారిగా ఉండాలి. అలాని మంచి ఒకటే చాలదు, మంచి ఒకటే చాలదు. ఇప్పుడు భయము భక్తి ఎలా ఉంటాయి? కలిసి ఉంటాయి కదా. భయము భక్తి, మంచి చెడు, ఈ రెండు కలిసి వస్తాయి, కలిసి మాట్లాడుతూ ఉంటాం. రైమింగ్ వర్డ్స్ కదా, భలే కలిసి వస్తూ ఉంటాయి. మంచి చెడు అని అంటూ ఉంటాం. భయము భక్తి. చెడు మానాలి, కీడు మానాలి, మంచి చెయ్యాలి, అంతే. మేము మేలు చేస్తున్నాం 10 మందికి అని అనుకుంటే కుదరదు. దానికన్నా ముందుగా చెడును కీడును మానేయాలి, విడిచిపెట్టాలి అని వాక్యం, బైబిల్ గ్రంథం బల్లగుద్ది చెబుతుంది. ఘంటాపదంగా బోధిస్తున్నటువంటి విషయం ఇది. చెడు కీడు అన్నదానికి బైబిల్ ఒప్పుకోవట్ల. అదే సమయంలో మంచి కూడా, నీకు చేతనైనంత మంచి, నీకు చేతనైనంత మేలు నువ్వు చేయాలి. ఎంతో కొంత చేతనైదిగా, చేతనైనంత. అందరికిలాగా మనమేమి స్కూల్స్ కట్టి అక్కర్లేదు. వాళ్ళ స్తోమత కొద్దీ వాళ్ళు స్కూల్ కట్టిస్తారు,
వారి స్తోమత కొలది చేస్తూ ఉంటారు. ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు మేలు అనేది. అలానే అందరూ అదే చేయాలని ఏం కాదు. కొంతమంది అనేక మంది పేదవారికి వస్త్రాలు పంచిపెడతా ఉంటారు. 100 మందికి, 200 మందికి, 500 మందికి వస్త్రాలు పంచిపెడతా ఉంటారు. చాలా మంచి పనులు ఇవన్నీ. కొంతమంది అన్నదానాలు చేస్తూ ఉంటారు. వేల మందికి అన్నదానాలు చేసే వాళ్ళు ఉంటారు. కొన్ని మందిరాల్లో ధర్మకర్తలు అని చెప్పేసి ఉంటారు. కొంత అమౌంట్ని, కొన్ని లక్షల రూపాయలని అలా దేవాలయాల్లో ఇస్తారు. ఇది ఎందు నిమిత్తం అంటే వచ్చేటువంటి భక్తులకి ఆహారము కొరకు, వచ్చే భక్తులకి ఫలహారము కొరకు. ఫలహారం ఉంటుంది కదా, లడ్డు ఇలాంటివి ఏదో ఇస్తూ ఉంటారు, వాటి కొరకు దీన్నుంచి ఉపయోగించండి అని ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కొంతమంది దేవాలయాలు కట్టిస్తూ ఉంటారు, ఆలయాలు కట్టిస్తూ ఉంటారు. కొంతమంది బీదవారు పెళ్ళిళ్ళ కోసం ఇస్తూ ఉంటారు. లేరా అలాంటి వాళ్ళు? ఇస్తారు. చాలదు అంటున్నాను. చాలదని ఎందుకు అంటున్నానంటే బైబిల్ చాలా ఖచ్చితంగా చెప్తా ఉంది. ఒకసారి మీరు కొర్నేలు గురించి ఆలోచన చేయండి. అపోస్తల కార్యాల గ్రంథం కనుక మనం చూసినట్లయితే కొర్నేలి అనేటువంటి ఒక భక్తిపరుడు ఉన్నాడు. ఒకసారి వెళ్దామా అక్కడికి, కొర్నేలిని పలకరించొద్దాం. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో అతని గురించి పరిచయ వాక్కులు ఉన్నాయి. ఒకసారి ఆయన్ని పరిచయం చేసుకుని మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరియలో ఉండెను. అతని తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మమును చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. అతనికి సంఘం లేదు, అతని కొరకు ప్రార్థించడానికి ఒక సేవకుడు లేడు, ఆయన వెళ్ళేటటువంటి ఒక చర్చి కూడా ఏం లేదు. ఇంటి పట్టున ఉండేవాడు, దేవుడు అంటే భయము భక్తి ఉంది, ధర్మకార్యములు చేసేవాడు, వారికి వారుగా వ్యక్తిగతంగా ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకునేవాడు, మంచోడు. చాలలా అది. దేవుడు సరిపెట్టుకున్నాడా? తృప్తి చెందాడా? లేదు. నువ్వు ధర్మకార్యాలు చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఇంటి పట్టునే ఉంటున్నావు. ఇది చాలదు నీ భక్తికి. నేను చెడు విడిచిపెట్టాను, మంచే చేస్తాను. చాలామంది ఉన్నారు లోకంలో, క్రైస్తవేతరులైనటువంటి వారు మంచివారు ఎందరో ఉన్నారు. క్రైస్తవేతరులుగా ఉన్నటువంటి వారు ఎందరో ఉన్నారు. చెడు చేయక మంచే చేసేవాళ్ళు ఎందరో ఉన్నారు. ధర్మకార్యములు చేసేవారు ఎందరో ఉన్నారు. అది చాలదు. సరిపోయిందా? దేవుడు సరిపెట్టుకున్నాడా? సరిపెట్టుకోవాలి. అతని గురించి రాయబడి ఉంది, భక్తిపరుడు, దేవుని యందు భయము భక్తి కలిగినవాడు. అంత మాత్రమే కాదు, బహుధర్మము చేయుచు. ఏంటంట? ధర్మము చేయుచు అని అనలా, బహుధర్మము చేయుచు అంటే ఏంటి? చాలా ధారాళంగా అతడు చేసేవాడు, ధారాళముగా ధర్మకార్యాలను జరిగించేవాడు, ఎక్కువగా చేసేవాడు ధర్మకార్యాలు, మంచి పనులు, ధర్మకార్యములను చేయుచు, ప్రజలకు బహుధర్మకార్యములను చేయుచు. అంత మాత్రమే కాదు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఎక్కడున్నాడంటే కైసరియలో ఉన్నాడు. ఇటలీ పటాలములో శతాధిపతి ఇతడు, ఒక ఉన్నతమైనటువంటి అధికారంలో ఉన్నటువంటి అధికారి. కైసరియలో ఉంటున్నాడు. ఒక అన్యజనుడై ఉన్నాడు ఈ వ్యక్తి. ఈ అన్యుడైన వాడు చాలా మంచివాడు. ఎవరో ఈ అన్యుడు చాలా మంచివాడు. అంతే కదండి. తన గురించి ఎవరు చెప్పినా ఏమని చెప్తారు? అమ్మో
కైసరిలో ఉన్నటువంటి కొర్నేలి గారండి. కొర్నేలి గారు ఆయన చాలా మంచోడండి, దేవుడితో సమానం అండి. ఆయన ఏమంటారండి, మంచి చేస్తే ఎవరైనా ఏమంటారు, అమ్మో వాళ్ళు దేవుళ్ళండి, అమ్మో దేవుడు అంత చూడండి, ఎంత మంచోడు అనుకున్నారు. అంటే ఎంత మంచోడో అని చెప్పడం కోసం మన జనాలు ఏమంటారు, దేవుడితో పోల్చుతారు. అమ్మో దేవుళ్ళ అంటోడండి, చేతులెత్తి దండం పెట్టొచ్చండి, వయసులో చిన్నోడేమో కావచ్చు, ఎంత మంచోడు అనుకున్నారండి కదా. చాలా మంచోడు కొర్నేలియా, అమ్మో చాలా మంచోడండి, ప్రజలకు బహుధర్మ కార్యములు చేయుచున్నాడు. ఒక చారిటబుల్ ట్రస్టే పెట్టాడు అనుకుంటా ఆయన పేరున. ఈ రోజుల్లో అయితే కనుక అంతేగా, పేరున చారిటబుల్ ట్రస్ట్. ఇక వాళ్ళు చేసే ప్రతి సేవా కార్యక్రమాలు ఆ పేరు మీద జరిగించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఆ రోజుల్లో ఇలాంటి ట్రస్టులు, రిజిస్ట్రేషన్లు ఇట్లాంటివి ఏమీ లేవు, కానీ చేసేవాళ్ళు చేస్తూ వస్తున్నాడు. అదే సమయంలో భక్తి కలిగిన వాడు అని కూడా చెప్పబడింది. దేవుడు అంటే భయము, భక్తి కలిగి ఉన్నాడు. ఎలా తెలుసుకున్నాడు? దేవుని గురించి మాత్రం తెలుసుకున్నాడు, భక్తి కలిగి ఉన్నాడు, భక్తి చేస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే రహస్య క్రైస్తవుడు అని చెప్పుకోవచ్చు. ఈ రోజున లోకంలో రహస్య క్రైస్తవులుగా ఉన్నవారు ఎందరో ఉన్నారు. కులమత ప్రాంతీయ భేదములు లేక ఎందరో రహస్య క్రైస్తవులుగా ఉంటూ ప్రభును ఆరాధించుచున్న వారు ఉన్నారు. దేవుడు అంటే ఇష్టం ఉన్నవాళ్ళు, యేసయ్య అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఎందరో, నమ్మో యేసు ప్రభు అండి గొప్ప దేవుడు అండి అని అనేవాళ్ళు ఎందరో ఉన్నారు. వారి మతం ఏమయ్యుందో, వారి కులం ఏమయ్యుందో, వారి ప్రాంతం ఏమయ్యుందో అయినప్పటికీ కూడా అమ్మో యేసు ప్రభు వారండి గొప్ప దేవుడు అండి, యేసు ప్రభు వారండి అమ్మో అనేవాళ్ళు ఎందరో ఉన్నారు. నాకు తెలిసినటువంటి అన్ని జనులు ఇలాగూ ఎందరో ఉన్నారు. ధర్మకార్యములు చేసేవారు ఎందరో ఉన్నారు. కానీ ఇది చాలదు. నేను చెడును విడిచిపెట్టాను, మేలు చేస్తున్నాను అని అనుకుంటే కూడా కుదరదు. మరి ఏం చేయాలి? ప్రభుని వెంబడించాలి. నీవు చెడును మాని మేలు చేస్తున్నావా? చాలా మంచిది. కానీ నీవు అక్కడితో ఆగిపోవద్దు అని ఒక దైవజనుడిగా చెబుతూ ఉన్నారు. మరి ఏం చేయమంటారండి? ఏం చేయాలంటే, ఇదిగో ఈ కొర్నేలి జీవితంలో జరిగిన సంఘటన ఉంది. ఈ కొర్నేలి జీవితంలో నుండి సంఘటన మన జీవితాలకు ఒక మాదిరి. కొర్నేలి కూడా చాలా మంచివాడు, దేవుని అంటే భయము, భక్తి ఉన్నవాడు, ఎన్నో మంచిగా ప్రజలకు బహుధర్మ కార్యాలు చేయించు వస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇతడు తన ఇంటి వారితో కూడా కలిసి ఇంట్లో ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇతను ఉంటూ ఉండగా దేవుని కనుదృష్టి ఇతని మీద పడింది. దేవునికి స్తోత్రం. దేవుని కనుదృష్టి ఈయన మీద పడింది. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఎక్కడో ఉన్నటువంటి పేతురుతో మాట్లాడటం ప్రారంభించాడు. అంతకన్నా ముందుగా కొర్నేలితో మాట్లాడాడు. కొర్నేలి, ఇదిగో పలానా పలానా ప్రాంతంలో పలానా అడ్రస్లో దైవజనుడైనటువంటి పేతురు ఉన్నాడు, ఆయన్ని పిలిపించుకో. నువ్వు ఏ మార్గంలో నడవాలో, ఎలా నడవాలో, ఏం చేయాలో ఆయన నీకు వచ్చి బోధిస్తాడు. నీ ధర్మకార్యాలు, నీ ప్రార్థనలు ఇవన్నీ కూడా దేవుని సన్నిధికి చేర్చబడ్డాయి, నా సన్నిధికి చేరాయి. ఇది చాలదు, ఇంకా నువ్వు చేయాల్సింది ఉంది. ఏం చేయాలో నీకు తెలియజేయడం కోసం ఇదిగో పలానా దైవజనుడిని పిలిపించు అని చెప్పాడు. వెంటనే మేలుకొని ఆ కొర్నేలి ఏం చేశాడంటే, తన దగ్గర ఉన్నటువంటి దాసులు ఇద్దరిని పిలిపించి ఆ ఇద్దరికి దేవుడు చెప్పినటువంటి అడ్రస్, ఆ కల్లో దేవుడు చెప్పాడుగా అడ్రస్ ఏదో, ఆ అడ్రస్ చెప్పి పలానా చోటుకి వెళ్ళు, దైవజనుడికి జరిగిందంతా చెప్పిది, రమ్మను, ఆయన వస్తారు అని చెప్పి పంపిస్తాడు. ఒక ఇద్దరు దాసులు ఆ అడ్రస్ పట్టుకుని వెళ్తారు.
వెళ్తే అక్కడ పేతురును కనుక్కుంటారు. పేతురుకు చెప్తారు, అయ్యా పలానా ఏరియా నుంచి వచ్చామయ్యా, మా యజమాని కొర్నేలి గారు ఆయన మిమ్మల్ని తీసుకురమ్మని పంపించారు అని చెప్పారు. అంతకన్నా ముందుగానే దేవుడు పేతురుతో మాట్లాడటం ప్రారంభించాడు. కొర్నేలితో మాట్లాడిన దేవుడే పేతురుతో కూడా మాట్లాడాడు. కొర్నేలి దగ్గరికి వెళ్ళి పలానా చోట దైవజనుడు ఉంటాడు పిలిపించుకో అని చెప్పిన దేవుడే ఆ పేతురుని దర్శించి, ఇదిగో నీ దగ్గరికి 2 మనుషులు వస్తున్నారు, తడువు చేయక నువ్వు వెళ్ళు అని కూడా చెప్పాడు. ఆ మాట పట్టుకొని దేవుడు చెప్పినటువంటి ఆ మాటను బట్టి అపవిత్రము, అన్యులు అపవిత్రులు అని అనక, ఎందుకంటే దేవుడు పవిత్రపరిచా అన్నాడుగా, నేను పవిత్రపరిచిన వాటిని నీవు అపవిత్రం అనొద్దు, నేను పవిత్రపరిచాను, అంతే కదా. అప్పటికి ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే కేవలం ఇశ్రాయేలీయులే దేవుని ప్రజలు, వారికే ఈ సువార్త, వారికే ఈ వాక్యం, యేసు ప్రభు వారికి మాత్రమే దేవుడు, ఇశ్రాయేలులకే ఆయన రక్షకుడు, ఇశ్రాయేలులకే ఆయన మెస్సియా, ఇశ్రాయేలులకు ఈయన విమోచకుడు అని అనుకుంటున్నటువంటి రోజులు ఆ రోజులు. అప్పటికే పౌలు గారు పిలువబడ్డాడు అన్ని జనులకు అపోస్తలుడుగా. 9వ అధ్యాయంలో చూస్తే మనకు ఆ విషయాలన్నీ మనకు కనపడతా ఉంటాయి కదా. సౌలు ఏ రీతిగా రక్షించబడ్డాడో మనకు ఈ 9వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. అప్పటికే పిలువబడ్డాడు ఆయన, అప్పటికే దేవుని సువార్తను నెమ్మదిగా ప్రారంభించడం జరిగింది. ఈయన అన్ని జనులకు సువార్తను ప్రకటిస్తుంటే ఒప్పుకోట్లా, ఏం నువ్వు చేసేది, అన్ని జనులు వాళ్ళు హేయులు మనకి అని అంటూ ఉన్నారు. అలాంటి రోజుల్లో పేతురుని దేవుడు దర్శించి, నేను పవిత్రపరిచిన వారిని నీవు అపవిత్రము అని అనవద్దు, ఇగో నీ యొద్దకు 2 వస్తున్నారు మనుషులు, తడువు చేయక వారితో కూడా వెళ్ళు అని దేవుడు బోధించగా, ఆ మాటను బట్టి కొర్నేలు పంపించిన మనుషులతో కూడా పేతురు గారు వెళ్ళి వారికి దేవుని యొక్క సువార్తను ప్రకటించడం, సువార్తను ప్రకటించుచుండగా వారు దేవుని ఆత్మతో నింపబడడం, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వారే ఉండుటను చూచి ఇక తడువు చేయక వారికి బాప్తిస్మ ఇవ్వడము, ఇదంతా జరిగిపోతుంది చక. అనుకోకుండానే అన్యజనులైన వారు సంఘములోనికి చేర్చబడ్డారు. అన్యజనులైన వారు రక్షణ పొందారు. కొర్నేలి అతని ఇంటివారు రక్షించబడ్డారు. ఆ ఇంటిలో ఉన్న వారందరూ కూడా రక్షణ పొందారు ఆ రోజు. అంటే కావాల్సింది ఏంటంటే చెడును విడిచిపెట్టి మంచి చేయటం మాత్రమే చాలదు, ఏం చేయాలి, నెక్స్ట్ ప్రభు అయిన క్రీస్తు యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయనలో కొనసాగాలి. మనం ఈ లోకంలో ఉండగా చేయాల్సినటువంటి మంచి చెడు అనేది ఏదో ఉంది కదా. అంటే ఏంటి, మంచి విషయంలో ఏంటి, చెడు విషయంలో ఏంటి అంటే చెడుని విడిచిపెట్టాలి, కీడుని విడిచిపెట్టాలి, మంచిని చేయాలి, మేలు చేయాలి. క్రైస్తవులుగా తప్పనిసరిగా మనం చేయాల్సింది ఇది. చాలామంది చెడు మానేస్తారు, మేలు చేయరు. మళ్ళీ మేలు కూడా చేతనైనంత మేలు కూడా మనం చేయాలి, మంచి కూడా చేయాలి, ధర్మకార్యములు కూడా మనము చేయాలి, దేవుని ప్రేమను మనము చూపాలి. మనకు కలిగిన దాంట్లో, మనకు చేతనైన దాంట్లోనే, లేనిది మనం ఏం చేయలేము. మనం కలిగి ఉన్న దాంట్లో నుంచి మన వంతుగా మనం మేలు చేయ ప్రయత్నించాలి. ఏం చేయాలి, మేలు చేయ ప్రయత్నించాలి. ఒకవేళ నీకు కీడు తలపెట్టారా, ప్రతిగా కీడు చేయొద్దని వాక్యం చెప్తూ ఉంది. కీడు చేసిన వారికి కీడు చేయమనుందా? లేదు. అది ధర్మశాస్త్ర కాలం. ఏ కాలం అది? అది ధర్మశాస్త్ర కాలం. కంటికి కన్ను, పంటికి పన్ను, అంతే. అది ఆ కాలం. రోజులు మారిపోయాయి.
కృపాకాలం వచ్చింది. కీడు తలపెట్టిన వానికి కూడా చేతనైతే మేలు చెయ్యి అని వాక్యం బోధిస్తూ ఉంది. కీడు చేసిన వారికి కూడా ఏం చేయాలట? మేలే చేయాలి తప్ప కీడు మాత్రం మరలా ప్రతిగా కీడు చేయకూడదు. మనమా అమ్మో వాళ్ళు ఒక్క మాట అంటే మనం 10 మళ్ళీ తిరిగి అప్పగించేంతవరకు ఊరుకోంగా. అలా అన్నది ఒక్క మాటే అవునంటారు కదంటారా? మనం ఏం చేస్తాం? తిరిగి మళ్ళీ 10 అప్పగిస్తాం వాళ్ళన్న ఒక్క మాటకి. దేవుని వాక్యం అలా చెబుతుందా? లేదు. నీకు చేతనైతే ఆ కీడు చేసిన వాడికి కూడా మేలే చెయ్యి, మంచి చెయ్యి, వారి క్షేమాన్నే కోరుకో. దేవునిని బట్టి ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ యేసయ్యను మరణానికి అప్పగించారుగా, సిలువలో వేలాడుతున్నాడుగా. వేలాడుతున్నవాడు ఏమన్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అన్నాడుగా. క్షమించాడు. క్రైస్తవ్యంలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే క్షమించుట. క్షమ అనేది క్రైస్తవ్యానికి ఒక బలమైనటువంటి పునాది. క్షమ అనేది లేకుండా క్రైస్తవ్యం లేదు. ఉందంటారా? ఉందా? క్షమ అన్నదానికి చోటు లేదు అనుకోండి క్రైస్తవ్యంలో, అసలు అది క్రైస్తవ్యమే కాదు. క్షమ ముందుగా మనము క్షమించబడుతున్నాం. అవునా? మనం క్షమించబట్టలేదా? ప్రభువా నేను పాపినయ్యా, నన్ను క్షమించు. 51వ కీర్తన మీరు చూడండి, దావీదు రాసినటువంటి కీర్తన. 51లో రాయబడినటువంటి సంగతులు మొదటి 2 చరణాలు చదవండి చాలు, ఇంకా చాలా ఉన్నాయి. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించు, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము, నా దోషం పోవునట్లుగా నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. దేవునికి స్తోత్రం. భక్తుడు ప్రార్థిస్తూ ఉన్నాడు, నన్ను క్షమించయ్యా, నేను పాపిని, నేను అపరాధిని, నన్ను క్షమించు, నా పాపాన్ని పరిహరించు అంటే తీసివేయి, తొలగించు, నన్ను పరిశుద్ధుడిగా మార్చు అంటే మొట్టమొదటిగా మనం క్షమించబడుతున్నాం. మనం క్షమించబడుతున్నాం. క్షమించబడిన మనము మన తోటివారిని క్షమించకపోతే ఎలా? యేసయ్య ఒక ఉపమానం చెబుతూ అంటాడు, ఒకడంట ఒక ఆయనకి ఒక 100 రూపాయలు అప్పున్నాడు. సపోజ్ 100 రూపాయలు అప్పున్నాడు. ఆయన వచ్చి నా డబ్బులు కట్టు అన్నాడు. అనేసరికి ఈయన అన్నాడు, అయ్యా దయతో క్షమించండి అయ్యా, మీరు అడుగుతున్నారు, ఇవ్వడానికి నా దగ్గర లేవయ్యా, తర్వాత ఇస్తాయ్యా, ఒక వారం రోజులకి ఇస్తానయ్యా, ఒక నెల రోజులకి ఇస్తానయ్యా, కొంచెం పెద్ద మనసు చేసుకోండి అయ్యా అని బ్రతిమలాడితే సరే పోనేలే, సరే కట్టొద్దులే వెళ్ళు అన్నాడు. సరే కట్టొద్దులే, ఇవ్వకపోతే ఇవ్వపోయావులే. క్షమించేశాడు. అప్పుడు ఏం చేశాడు? క్షమించేశాడు. అప్పును కొట్టేశాడు, ఇక బాకీ లేదు. క్షమించబడ్డాడు, కనికరం పొందుకున్నాడు, సంతోషంతో ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి, రేయ్ ఫలానా వాడు ఒక 50 రూపాయలు ఇవ్వాలరా, నాకు ఫలానా వాడు ఒక 25 రూపాయలు ఇవ్వాలరా, ముక్కు పిండి వసూలు చేసుకురండి అన్నాడు. వాళ్ళు వచ్చి అంటారు కదా, అయ్యా క్షమించండి ఆయన, ఒక్క వారం రోజులు గడువు ఇవ్వండి అయ్యా, నేను కడతాను అంటున్నారు వాళ్ళు. కుదరదు, ఎందుకు ఇవ్వాలి గడువు? నీకు ఎందుకు ఇవ్వాలి నీకు గడువు? ఆ 50 రూపాయల వడ్డీతో సహా ఇప్పుడు కట్టు, లేకపోతే నీ ఇంట్లో ఉన్న వస్తువులు నేను తీసుకెళ్ళిపోతా.
సైకిల్ ఉందా, సైకిల్ తీసుకెళ్ళి. బండి ఉందా, తీసుకెళ్ళిపోతా. ఇంట్లో ఇంకేమున్నాయి వస్తువులు, మొత్తం తీసుకెళ్ళిపోతా నువ్వు కట్టకపోతే. సాయంత్రం కల్లా నువ్వు కట్టాల్సిందే, కుదరదు అని బెదిరించాడు. బ్రతిమలాడుతున్నాడు, వెంటలా. ఇంతకీ ఎక్కడి నుంచి వచ్చాడు? అప్పుడే క్షమాపణ పొందుకొని వచ్చాడు. ఈయనేమో 100 రూపాయలు ఇవ్వాలి అక్కడ. ఆయన ఏం చేశాడు? ఈయన బతిమలా, అయ్యా ఒక వారం రోజులు గడువు ఇవ్వండి అయ్యా, క్షమించండి అయ్యా అని అడిగితే, సరేపో కట్టొద్దులే, కొట్టేస్తుందని నీ బాకీని. బాకీ ఏమైంది? కొట్టివేయబడింది 100 రూపాయలు, వడ్డీతో సహా కొట్టేశాడు. వడ్డీ కూడా కలుపుకుంటే 150 అయిద్దో ఎంత అయిద్దో తెలియదు, అంతే కదా. ఆ కాలాన్ని బట్టి ఆ వడ్డీ ఉంటుంది. మరి ఎంత అయిందో మరి మొత్తానికి కొట్టివేయబడింది. ఇంటికి వచ్చినోడు ఏం చేయాలి ఇప్పుడు? తనడు కూడా అలానే ఒక వ్యక్తి వచ్చి బ్రతిమలాడుతున్నాడు కదా. సరే కొట్టేపోయలే, ఆడు బ్రతిమలాడు అడుగుతున్నాడు, 1 వారం రోజులు టైం అడుగుతున్నాడు కదా, టైం ఇవ్వచ్చు కదా. సర్లే ఇప్పుడు లేవా, 1 నెల రోజులకి ఇవ్వు. ఇప్పుడు లేవా, సరే 2 నెలల కన్నా ఇవ్వరా, వీలు చూసుకొని ఇవ్వు అని అనొచ్చు కదా. అటు కూడా అలా మొత్తం కట్టాల్సిందే అన్నాడు. పాపం ఎంత బ్రతిమలాడినా ఒప్పుకోవాలి. ఈ సంగతి ఎవరి దృష్టికి వెళ్ళింది? అదిగో అక్కడ ఒక యజమాని ఉన్నాడు, అదిగో అక్కడ ఒక రాజు ఉన్నాడు, వీడికి అప్పించిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన దృష్టికి వెళ్ళిపోయింది ఈ సంగతి. పిలిపించాడు ఆయన. నేను నిన్ను క్షమించి వదిలేశా, నువ్వు క్షమించలేవా? నీ రుణములన్నీ నేను క్షమించేసే కదా. నీ పట్ల ఎవరైతే రుణస్థులై ఉన్నారో వారిని నువ్వు క్షమించలేవా? ఇంత కఠినమైన హృదయమానిది. కాబట్టి ఇదిగో చెబుతున్నా, నువ్వు కూడా కడపటి కాసు చెల్లించేంత వరకు ఒప్పుకోను అన్నాడు. సరిపోయిందిగా. మనము క్షమించబడితే మనం కూడా ఏం చేయాలి? ఇతరులను క్షమించే మనస్సును కలిగి ఉండాలిగా. ముందుగా మనమే క్షమాపణ పొందుతున్నాం, ముందుగా మనము క్షమించబడుతూ ఉన్నాం. క్షమించబడుతున్నటువంటి మనము మన తోటి వారి పట్ల కూడా అదే గుణాన్ని కలిగి ఉండాలి. ఇది క్రైస్తవ్యము నేర్పుతుంది. కీడుకు ప్రతి కీడు చేయమనట్ల, కీడును మానుము, మేలు చేయము. ఏం చేయాలంట? కీడు మాను, మేలు చేయుము. వాక్యం అదే చెప్తుంది. చూడండి, కీడు చేయటం మాని మేలు చేయుము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదు. దేవునికి స్తోత్ర. అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు, నిత్యము నిలుచుదువు. మనము నిత్యము నిలిచి ఉండాలంటే చేయాల్సిన పని ఒకటి ఉంది ఇక్కడ. ఏంటది? కీడు చేయటం మానాలి, మేలు చేయటం నేర్వాలి. అప్పుడు దేవుడు మనల్ని నిత్యము నిలుపుతాడు, స్థిరపరుస్తాడు. నిత్యము నిలిచి ఉండి సియోను కొండవలే నీవు ఉందువుగాక. ప్రైజ్ ది లార్డ్. సియోను కొండ స్థిరమైనది కదా, కొండలు స్థిరమునకు సాదృశ్యం. ఒలీవ చెట్లు ఉన్నాయి, దీర్ఘాయుషునకు సాదృశ్యం. ఒలీవ చెట్లు, వాటికట దీర్ఘాయుష్ ఉందట. మరణం లేని చెట్టు అది, తెలుసా మీకు? మరణం లేదు దానికి. నోవహు కాలంలో జల ప్రళయానికి అన్నీ నాశనం అయిపోయినాయేమో కానీ ఓడలో ఉన్నాయి తప్ప, మిగిలిన భూమి మీద ఉన్న సమస్తం చచ్చిపోయి, కానీ ఒలీవా మొక్క మాత్రం మరలా చిగిర్చింది. కదా, దీర్ఘాయుష్. అందుకే
దేవుడు తన పిల్లలను ఒలీవ మొక్కలతో పోల్చుతూ ఉన్నాడు. 128వ కీర్తనలో మీరు చూడండి కావాలంటే, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. ప్రైజ్ ది లార్డ్. ఒలీవ మొక్కల వలె ఉందురు. ఒలీవ మొక్కలకు ఉన్నటువంటి లక్షణాల్లో ఒక మంచి లక్షణం ఏంటంటే దీర్ఘాయుష్ను కలిగి ఉండేటటువంటి మొక్క అది. ఇంకా చాలా ఉన్నాయి దానిలో, అందులో ఒకటి ఏంటి? దీర్ఘాయుష్. ఈరోజుకి ఇశ్రాయేలు పట్టణం మీరు వెళ్ళండి, అక్కడ గెత్సెమనే తోట ఉంటుంది. యేసు ప్రభువు వారు ఏ తోటలో అయితే తను మరణించుబోవు రాత్రి ప్రార్థన చేశారో ఆ తోట, ఆ చెట్లు ఈ రోజు కూడా ఉన్నాయి సజీవంగా. ప్రైజ్ ది లార్డ్. 2000 సంవత్సరాలు అయిపోయింది. ఈ రోజుకి ఆ చెట్లు సజీవంగా ఉన్నాయి. ఈ లోపల ఎన్ని పుట్టినాయో ఎన్ని చచ్చిపోయినాయో కదా, ఎన్ని కూలిపోయి ఉంటాయో, ఎన్ని ఎండిపోయి ఉంటాయో, కానీ ఆ తోట ఈరోజు కూడా నిలచి ఉన్నది. ఆ చెట్లు ఈ రోజుకి నిలచి ఉన్నాయి, సజీవంగా ఉన్నాయి. ఆ చెట్టుకి మరణం లేదు, దీర్ఘాయువును కలిగి ఉన్నది, నిలచి ఉంది. వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి, కానీ ఇంకా నిలిచి ఉంటాయి. మనం నరకకుండా, కాల్చకుండా, నాశనం చేయకుండా ఉండాలి, కానీ ఉండదంటారా? ఉంటాయి. ఇంకో 2000 సంవత్సరాలు దేవుని రాకడ ఆలస్యమైనా సరే ఇంకా ఉంటాయి. ఇంకా ఇంకొక 2000 సంవత్సరాలు కూడా ఆయన రాకడ ఆలస్యమైంది, అప్పటికి కూడా ఉంటాయి. దేవునికి స్తోత్రం. అలా దేవుడు మనల్ని నిలిపేవాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన నిలవబెట్టే దేవుడు, మనల్ని స్థిరపరిచే దేవుడు. ఆయన తన సన్నిధిలో నిత్యము నిలిపే దేవుడు. ఎప్పుడు? కీడు చేయటం అని మేలు చేయవారిగా ఉండగలగాలి. అది ప్రభువైన క్రీస్తు యేసు నామములో అది రక్షణ పొంది అపరాధములు విడిచిపెట్టి, ఒప్పుకొని విడిచిపెట్టి రక్షణ పొంది ఇకను మేలు చేయవారిగా మనం ఉండగలిగితే మన జీవితాలను ఆయన స్థిరపరిచేవాడు, నిత్య జీవానికి వారసత్వమునిచ్చే దేవుడు. హల్లెలూయా. నిత్య జీవానికే నీవు వారసుడివి, వారసురాలువైతే నిత్యము నిలిచి ఉండవా? ఇక చెప్పండి, నిత్యం నిలిచి ఉంటావా, నిలిచి ఉండవా? నిత్య జీవానికి వారసత్వమే ఉంది కదా. దేనికి వారసత్వం? అది ఈ లోకంలో ఒకవేళ ఉండకపోవచ్చేమో, ఈ లోకం లేకపోయినా ఎక్కడో చోట ఉంటాంగా, తిరువురులో లేకపోయినా ఎక్కడో చోట ఉంటాంగా, ఒకవేళ భూమి మీద లేకపోయినా సరే ఎక్కడో చోట ఉంటాంగా. దేవునికి స్తోత్రం. అంతే కదండి. భూమి మీద లేకపోతే ఇంకేడ ఉంటామండి? దాందే ఉందండి. శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు, ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. ఈ గ్రహం కాకపోతే ఇంకో గ్రహం, ఏంటంటే ఏదో గ్రహంలో ఉంటాంగా. భూమిని విడిచిపెట్టేసి వెళ్ళిపోయామని చెప్పేసి ఇక మనం అడ్రస్ లేదనుకుంటే పొరపాటు, అడ్రస్ మారిపోద్ది అంతే. ఇంతకుముందేమో శాంతినగర్ అనే అడ్రస్ ఉండేది మాకు, ఇప్పుడు అడ్రస్ మారింది. వాటర్ ఐడి ఇవన్నీ కూడా మార్చాలి త్వరలో, అవి కూడా ఇక్కడికి తెచ్చేసేయాలి. ఇప్పటికి చాలా ఆలస్యం చేసినట్టు. అడ్రస్లు మొత్తం మారిపోయినాయి, మా ఆధారాలు కూడా మారిపోయినాయి, పోస్టల్ అడ్రస్లు కూడా మారిపోయినాయి, అన్ని అడ్రస్లు ఇక్కడికి వచ్చేసినాయి. ఇక అక్కడ అడ్రస్ మారిపోయిందని చెప్పేసి ఏడుచుకుంటూ కూర్చుంటే ఎట్ట కుదిరిద్ది? అక్కడ కుదిరిద్దా? అమ్మో ఇంకేముందండి బాబో, దూరం అయిపోయారు, వెళ్ళిపోయారు. శాంతినగర్ వదిలిపెట్టామండి అంతే. ఎక్కడికి వెళ్ళాం? చింతల కాలనీకి వచ్చాం. చింతలన్నీ పోవాలి ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఈ కాలనీలో ఏం పోవాలి? చింతలన్నీ తొలగిపోవును గాక. అసలు ప్రతి నెల ఇక నుండి ఏప్రిల్ నుంచి అనుకున్నాం, అసలు వాస్తవానికి ఆ రోడ్డు దగ్గర మీటింగ్ పెట్టాలి, ప్రతి నెలకు ఒక కూటం పెట్టాలి అని చెప్పేసి అనుకున్నాం. ఈ లోపల ఈ మాయదారి కరోనా హ్యాండ్ నుంచి వచ్చిందో కానీ ఇది వచ్చి కర్ఫ్యూ వేసి పెట్టేసింది. ఆల్రెడీ ఒక సేవకుని కూడా మాట్లాడటం అయిపోయింది. సేవకుల్ని
ఈ నెల కొరకు ప్రతి నెల జరిగించాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నాం. ఈ లోపల ఇది వచ్చింది. సరే ఇవాళ ఉంటుంది, రేపు పోయిద్ది, ఇదేమి స్థిరం కాదు, ఇది పోయిద్ది. కలరా వచ్చింది పోయింది కదా, పోలియో వచ్చింది పోయింది, ఇట్లా ఎన్నో రోగాలు వస్తున్నాయి పోతున్నాయి, కాలగర్భంలో కలిసిపోతున్నాయి, వాటికి వ్యాక్సిన్లు కనిపెడుతూనే ఉన్నారు, అంతరించిపోతూ ఉన్నాయి, ఏం ఉండట్లా. అప్పుడప్పుడు ఎక్కడన్నా అలా పొడ చూపినా సరే మొత్తం తొలగిపోతుంది. కరోనా కూడా ఏముండదు, పోయిన సంవత్సరం ఉంది, ఈ సంవత్సరం కొంచెం రెట్టింపు శక్తితో పనిచేస్తుంది కదా. బలమును పొందుకుంది, అది కూడా ఏం పొందుకుంది, బలమును పొందుకుంది. మనం ఎంతవరకు బలాన్ని పొందుకుంటున్నాం ఏమో భక్తిలో, కానీ కరోనా వైరస్ మాత్రం ఏం చేస్తుంది, బలమును పొందుకుని విజృంభిస్తుంది. క్రైస్తవ లోకమా, మనము కూడా ప్రభునందు రోషము కలిగిన వారమై బలమును పెంచాలి, ప్రార్థన బలాన్ని పెంచుకోవాలి, మనం ఆత్మీయ బలాన్ని మనం పెంచుకోవాలి. మనం దేవునికి స్తోత్రం. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజుకి మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, నిత్యమో నీవు నిలిచి ఉండవలనన్న ప్రభు పేరట నీవు చెడును మాని కీడును మాని మేలు చేయుము, నీవు నిలిచి ఉంటావు, నీ పేరును నిలిచి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము నేటికిని కదా, ఆయన పేరు నిలిచిందా లేదా? ఇప్పుడు ఎక్కడోడండి అబ్రహాము కదా. నోవాహు పేరు నిలిచి ఉందా లేదా? ఇప్పుడు ఎక్కడోడు నోవాహు. హేబేలు నిలిచి ఉన్నాడా లేదా? హేబేలు ఎవరు? కొడుకు, అవ్వ ఆదాముల కొడుకు. అతనికి ఎవరు బ్రేక్ చేయలేనటువంటి రికార్డు ఒకటి ఉంది, చెప్తారా? మొదటి మొట్టమొదటి హతసాక్షి, మొట్టమొదటి భూమి మీద మరణించినవాడు కదా. మొట్టమొదటిగా పుట్టినోడు కయ్యూను, మొదటగా పుట్టింది ఆయనగా, అది ఆయన రికార్డు. ప్రభు కొరకు బ్రతికినవాడు, విశ్వాసపు వీరుల్లో ఆ జాబితాలో నిలిచినవాడు, తన రక్తమును చిందించినవాడు, అంతే కదా. ప్రభు కొరకు నిలిచాడు. కయ్యూను ఎందుకు చంపాడు? ఇద్దరు కక్షలు ఏమైనా ఉన్నాయా? పాత కక్షలో ఏం లేదు. మరి ఎందుకు చంపాడు? ఇతడు అర్పించిన అర్పణ దేవుడు అంగీకరించాడంట, అది వచ్చింది సావు. నీ కోపం ఏమనుంటే దేవుడి మీద చూపించుకోవయ్యా. హేబేలు ఏం చేస్తాడు? అవునా కదా, కయ్యూను తెచ్చాడు, హేబేలు తెచ్చాడు. దేవుడు హేబేలు యొక్క అర్పణను అంగీకరించాడు, కయ్యూను అర్పణ అంగీకరించలా. దానికి కోపం ఎందుకు? ఆయన అంగీకరించి అర్పణ తెస్తే పోలా, ఆ పని చేయలా. చేయాల్సిందేంటి? అయ్యో ఎక్కడ లోపం జరిగింది అని సరి చేసుకోవాల్సింది పోయి సరి చేసుకోకపోగా ఏం చేశాడు? కోపంతో తన తమ్ముణ్ణి చంపేశాడు. మొట్టమొదటిగా రక్తం చిందించబడింది హేబేల్ది. దేవునికి స్తోత్రం. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజుకి కూడా అతని పేరు నిలిచి ఉంది. నిలిచి ఉందా లేదా? నిలిచి ఉంది. భూమి నిలిచి ఉన్నంత కాలం విశ్వాసపు వీరుల జాబితా నిలిచి ఉంటుంది, అంతే. వారి పేర్లు చిరస్థాయిగా నిలిచి ఉంటాయి. అబ్రహాం గురించి ఈ రోజుకి చెప్పుకుంటున్నాం. బేద విధవరాలు 2 కాసులు కానుకేస్తే ఆమె గురించి చెప్పుకుంటున్నాం కదా. ఈ వాక్యం, ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో అన్ని చోట్ల కూడా ఈమెను గురించి ప్రకటించబడుతుందని ప్రభువే చెప్పారుగా. స్థిరముగా నిలిచి ఉన్నారు వీళ్ళు. అంత మాత్రం కాదు, దేవుని సన్నిధిలో కూడా నిలిచి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడున్నారు? భూమి మీద లేరేమో,
పరలోకంలో ఉన్నారు, దేవుని రాజ్యంలో ఉన్నారు, నిలిచి ఉన్నారుగా కదా. అడ్రస్ మారింది అంతే, అంతే, పెద్ద విషయం ఏం లేదు ఇందులో. అడ్రస్ చేంజ్ అయింది. ప్రియమైన దేవుని పిల్లలారా, నేటి దినాల్లో మన వంతుకు మనం చేయాల్సింది, ఈ లోకంలో పుట్టాము, బ్రతుకుతున్నాం, బ్రతుకుచున్నటువంటి మనము కీడు చేయటం మానాలి. కీడు చేసిన వారికి కూడా తిరిగి మరలా ప్రతిగా కీడు తలపెట్టకూడదు, చెడు తలపెట్టకూడదు. కనీసం మాట వరుసకు కూడా చెడు మాటలు వారి గురించి మనం మాట్లాడక, చేతనైతే దీవిద్దాం. శపించు వారిని ఏం చేయమన్నాడు? తిరిగి శపించమన్నాడా? దీవించమన్నాడు. అంతే. నీ నోటి వెంట ఏం రావాలి? దీవెన వచ్చిన వాళ్ళు రావాలి. వాళ్ళు సంతోషంతో అంగీకరించగలిగారా? ధన్యులు. కీడుకు నీవు ప్రతిగా మేలు చేసిన వాళ్ళు అంగీకరించట్లేదా? ఇక అలా కర్మ. నీ మటుకు నీవు మేలు చేయటను బట్టి వారి వడిలో నిప్పులను కుప్పగా పోయివాడదు. అంతే. వాళ్ళు కనుక అంగీకరించి, అయ్యో నేను కీడు చేసిన సరే వాళ్ళు నాకు మంచి చేశారు అని కనుక వాళ్ళు బ్రతుకును మార్చుకున్నారనుకోండి, ధన్యులే వాళ్ళు కూడా. లేదనుకోండి, వారి వడిలో ఏమున్నట్టు? నిప్పు. అంతే. నువ్వేం చేయక్కర్లా. ఈ విషయాన్ని కూడా గమనించి మన వంతుగా మనం ఏం చేయాలి? మేలు చేద్దాం. నీ కీడు తలపెట్టిన వారికి కూడా నువ్వు మేలే చేయడానికి ప్రయత్నం చేయి. మేలు చేయటం చేతకాలేదా? కీడు మాత్రం తలపెట్టద్దు, మెదలకుండా ఉండు. చెడు తలపెట్టద్దు, చెడు మాటలు మాట్లాడద్దు, మెదలకుండా ఉండు. దేవుడు చూసుకుంటాడు. నీ చేతనైందా? చేతనైనంత మేలు చేయి, చేతనైనంత సహాయం చేయి, నీ ప్రేమను చూపించు, ఎదుటివాని పట్ల నీ ప్రేమను కనపరచు. అంతే. నీవు నిత్యము నిలిచి ఉండుటకు వాక్యం సెలవిస్తున్న మాట కనుక ఈ మాటలను బట్టి మన జీవితాలను మనం కట్టుకుంటూ ప్రభువునందు మనము నిలిచి ఉందుముగాక. ప్రభువులో నిత్యము నిలిచి ఉండే అనుభవంలో మనమందరినీ ప్రభు నిలుపునుగాక. ఈ మధ్యాహ్నపు వేళ మనం ఎలా ఉన్నాం? మన మనస్తత్వాలు ఎలా ఉన్నాయి? మనం అనుసరిస్తున్న పద్ధతులు ఎలా ఉన్నాయి? కేవలం చెడు మానేసి మేలు చేస్తూ ఏదో భక్తి చేసుకుంటున్నాం అని అనుకుంటే కుదరదు. అది కూడా చాలదు అని వాక్యం సెలవిస్తుంది. మరి ఏం చేయాలి అంటే, ప్రభు అయిన క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి ఆయనలో రక్షణ పొందాలి. రక్షణ పొందిన వ్యక్తిగా, ప్రభు అయిన క్రీస్తు యేసును సొంత రక్షకుడిగా అంగీకరించిన వ్యక్తిగా ఈ పనులు కనుక చేస్తే నిశ్చయంగా మనము ధన్యులమే. ప్రభు అయిన క్రీస్తు యేసును రక్షకుడిగా అంగీకరించగా, క్రీస్తును కలిగి లేకుండా ఒకవేళ ఈ రెండు పనులు చేస్తున్నావా, ఏది చెడును మాని కీడును మాని మంచి మేలు నువ్వు చేస్తా ఉన్నావా? మంచిది, వెరీ గుడ్. కానీ అది చాలదు, అది చాలదు. మరి ఏం కావాలి? ఇంకా క్రీస్తు యేసునందు విశ్వాసము, పాపక్షమాపణ నిమిత్తమైన రక్షణ, బాప్తిస్మం. ప్రభు కొరకు మనం ఆ రీతిగా నిలిచి మనం ఉంటే, ఆ రీతిగా మన జీవితాలు కట్టుకోగలిగితే ఆయన మన జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చుతాడు. ఇంకా చాలా ఉన్నాయి. ప్రస్తుతానికి ఇక్కడితో నేను ఆపుతున్నాను. ఈ రోజుకి ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఈ విషయాలు గుర్తెరిగిన వారమై ప్రభా మా జీవితాలు మీరు కట్టండి అని అడుగుదాం. ఇంకా అనేకమైన సంగతులు ఉన్నాయి. ఆయన రాకడ ఆలస్యమై మన పోకడ కూడా ఆలస్యమైతే రానున్న దినాల్లో మిగిలిన వాటిని గురించి కూడా ధ్యానం చేద్దాం. దేవుడు అట్టి కృపను మనందరికీ దయచేయను గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను.
పరిశుద్ధుడా మా యేసయ్య, మీ ఘనమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ శ్రేష్టమైన సమయం ముందు మీరు సెలవిస్తున్నటువంటి మాటల కొరకు కృతజ్ఞతలు. చెడును మానుము, కీడును మానుము, మేలు చేయుము అని మీరు సెలవిస్తూ ఉన్నారు. కీడును మాని మేలును చేయుటను మేము ఆరంభించగలగాలి. అది నీలో ఆరంభించాలి. నీలో మేము జీవించాలి. నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరించాలి. విశ్వాసపు మార్గంలో మేము నడవాలి. సహవాసము కలిగిన వారిగా ఉండాలి. సంఘ సహవాసము కలిగిన వారమై ఉండాలి. ప్రభా, నీతో మేము సహవాసము కలిగిన వారమై ఉండాలి. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం తీసుకుని నీ కొరకు సాక్షులుగా జీవించాలి. మా జీవితాలు మీరు ఆ రీతిగా కట్టండి అయ్యా. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి. ఎందరో నిన్ను కలిగి ఉన్నవారు ఈ పనులను చేస్తూ ఉండవచ్చు. నిన్ను కలిగి లేని వారు కూడా కీడు చేయక మేలే చేస్తున్న వారు ఎందరో ఉన్నారు. వారందరిని మీరు జ్ఞాపకం చేసుకుని మీరు దీవించండి. అంత మాత్రమే కాదు కానీ ప్రభా, నీ యందు రక్షణ కూడా వారు పొందుకోగలగాలి. అటు భాగ్యాన్ని కూడా మీరు అంగీకరించండి. యేసయ్య రక్షకుడు అని అంగీకరించి నీ కొరకు వారు జీవించాలి. ఆ దిశగా మీరు కార్యాలు చేసి మహిమ తెచ్చుకోమని ఈ మాటలను బట్టి ప్రతి బిడ్డను కూడా మీరు దీవించవలసిందిగా ప్రార్థిస్తూ మరొక్కసారి ప్రభా, మా దేశం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మా తెలుగు రాష్ట్రాల కొరకే ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రాంతం కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ కరోనా వైరస్ నుంచి మా ప్రజలను మీరు కాపాడండి అయ్యా. మీరు రక్షించండి నాయన. తెగులును ప్రభా మీరు నిలిపివేయండి. మరణ ఘోషను నిలిపివేయండి. దేశంలో మరణము మరణం మరణం ఎలుబడి చేస్తుంది. మరణ ఘోష వినబడుతుంది నాయన. అయ్యా, మా దేశాన్ని రక్షించండి అయ్యా. ఈ తెగుల నుంచి మా దేశానికి విడుదల దయచేయండి. ప్రపంచ దేశాల్లో కూడా ప్రభా మరణం ప్రభా సంచరిస్తుంది. మరణదూత సంచరిస్తూ ఉన్నాడు. యేసు నామములో మరణ దూతకు ఎంత మాత్రము ఏ ఒక్కరి మీద అధికారము లేకుండునుగాక. నీ రక్తపు నేలలోనికి వచ్చుదురుగాక. నీ రక్తం, నీ పరిశుద్ధ రక్తం, నీ విమోచన రక్తం ప్రతి ఇంటి గడప కమ్మె మీద చల్లబడునుగాక. నీ రక్తపు నీడలో, నీ రక్తము క్రింద, నీ రక్తం ద్వారా అభిషేకించబడిన వారై ఉండాలి. ఆ దిశగా ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తూ ప్రతి వ్యక్తిని ప్రభు మీరు జ్ఞాపకం చేసుకుని నీ సిలువ నీడకు ప్రభు ప్రతి ఒక్కరు రాగలగాలి. సంహార దూత దాటిపోవాలయ్యా. సంహార దూత దాటిపోవాలి. సంహార దూతకు ఏ ఒక్కరి మీద అధికారం ఉండకుండానట్లుగా నీవు సెలవిచ్చిన ప్రతి మాట యందు విశ్వాసం ఉంచి ఆ ప్రకారంగా నడుచుకోగలిగే కృపను దయచేయండి. అదిగో అలనాడు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలులతో మీరు సెలవిచ్చారు. సంహార దూత మిమ్మల్ని దాటిపోవనట్లుగా మేకపిల్ల రక్తము మీ గడప కమ్మెలకు పూయండి అన్నారు. ఇశ్రాయేలుల విశ్వాసం తట్టి కార్యములు చేయగా సంహార దూత ఆ రక్తమును చూచి దాటిపోయెను. మరణ దూత దాటిపోయెను. నేటి దినాల్లో కూడాను అయ్యా మా కుటుంబాలను దాటిపోవాలయ్యా మరణ దూత. మా ప్రాంతాన్ని దాటిపోవాలయ్యా మరణ దూత. మా దేశాన్ని దాటిపోవాలయ్యా మరణ దూత. సంహార దూతకు ఎంత మాత్రము కూడాను అయ్యా అధికారం ఉండకుండా మీ కృప దయచేయమని మా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం.
మా ఇరుగు పొరుగున దేశాల కొరకు ప్రార్థిస్తున్నా, ప్రపంచ దేశాల కొరకు ప్రార్థిస్తున్నా. ఈ కరోనా వైరస్ నుంచి ప్రపంచ దేశాలకు విడుదల దయచేయండి, పూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి, స్వస్థతను దయచేయండి, పూర్ణ ఆరోగ్యమును దయచేయండి, స్వస్థతను దయచేయండి. మహిమ పొందమని, నిత్యము నిలిచి ఉండే నీ జీవపు ఆత్మతో నింపమని అడుగుతున్నా. నీ జీవాన్ని ప్రతి ఒక్కరిలో మీరు నిలపండి, మహిమ పొందమని. ఈ మాటలు వింటున్నటువంటి సమీపంగాను దూరముగాను ఉండి ఎందరైతే ఈ నీ మాటలు వింటున్నారో వారందరి జీవితాల్లో నీ ప్రభావ మహాత్మ్యములను కనబరచండి. తిరిగి వెళ్తున్నారు, తోడై ఉండమని. లైవ్ ద్వారా ఎందరైతే చూస్తున్నారు, యూట్యూబ్ ద్వారా, వాట్సాప్ ద్వారా ఎందరైతే ప్రభు వీక్షిస్తూ ఉన్నారో వారందరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. మీ కృపా కాపుదల భద్రతను దయచేయండి. ఇంటి నుండి బయటికి వెళ్తుండగా, బయట నుండి లోనికి వచ్చుచుండగను మీ సన్నిధి కాంతి వారి మీద ప్రకాశింపజేస్తూ క్షేమాన్ని దయచేయమని యేసు నామమున ప్రార్థించి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాకడ పర్యంతం వరకును చేరువచ్చినటువంటి మీ అందరికీ ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా ఎందరైతే వీక్షిస్తున్నారో వారికి నీ సర్వలోక పరిశుద్ధులకు తోడై ఉండి నిత్యము నిలిచి ఉండే అనుభవాల్లో స్థిరపరచునుగాక. ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్.